ఎన్టీ రామారావు ప్రపంచంలో 1983లో ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యారు. ఎక్సైజ్ మినిస్టర్ పోర్ట్ఫోలియో చేశారు. ఫస్ట్ పార్టీ టీడీపీ. ఎస్, ఫస్ట్ క్యాబినెట్లోనే. అంటే ముందు పంచాయతీ సమితి మలయాళ నుంచి ఇండిపెండెంట్గా గెలిచారు. జీవన్ రెడ్డి స్ట్రాంగ్ ఎప్పుడంటే, జీవన్ రెడ్డి పేరు చెప్తే జగిత్యాల గుర్తుకొస్తుంది, కానీ జగిత్యాల టౌన్లో ఎప్పుడు జీవన్ రెడ్డి స్ట్రాంగ్ కాదు. అంతకుముందు మల్యాల, కొడిమ్యాల ఇవి రెండు కూడా ఇప్పుడు చొప్పదండి నియోజకవర్గంలో ఉన్నాయి. మల్యాల, కొడిమ్యాల రెండు కూడా జీవన్ రెడ్డి స్ట్రాంగ్ హోల్డ్. ఎప్పుడు కూడా రూరల్, జగిత్యాల రూరల్ మండలం కానీ, తర్వాత మల్యాల, కొడిమ్యాల కానీ, సారంగపూర్ కానీ, గ్రామీణ ప్రాంతాలు ఆయన స్ట్రాంగ్ హోల్డ్. ఎందుకంటే ఎప్పుడు కూడా రైతులకు సంబంధించిన ఇష్యూస్ రేజ్ చేస్తారు కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఆయనకి చాలా పట్టు ఉంది. మున్నూరు కాపు కానీ, రెడ్డి కానీ అవంతా కూడా చేస్తారు. టౌన్లో ఎప్పుడు మెజారిటీ జీవన్ రెడ్డికి రాదు. సో జగిత్యాల్లో ఆయన ప్రస్థానం ఏంటంటే 1981లో మలయాళ పంచాయతీ సమితి నుంచి గెలుచుకుంటూ వచ్చారు. 1983లో రామారావు ప్రభంజనంలో, తెలుగుదేశం పార్టీ ప్రభంజనంలో ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యారు. అయితే ఎన్టీఆర్తో డిఫర్ అయ్యి ఆయన రాజీవ్ గాంధీ, అప్పుడు నాదెండ్ల భాస్కరరావు వర్గంకి బహుశా వెళ్ళినట్టున్నారు. ఆ తర్వాత రాజీవ్ గాంధీ సమక్షంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. అంటే 1984లో జాయిన్ అవుతే ఇప్పుడు ఎంత 42 సంవత్సరాలు సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. సో 42 సంవత్సరాల ప్రస్థానం తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ను వీడేందుకు సిద్ధమని ఆయన ప్రకటన చేస్తున్నారు. ఏం జరిగినా ఆయన అయితే మనసు మార్చుకునే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఈ మధ్యలో ఆయన చాలాసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1989లో గెలిచారు, 96లో ఎమ్మెల్యే గెలిచారు, 99లో గెలిచారు, 2004లో గెలిచారు, మళ్ళీ 2014లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఎన్నిసార్లు? 1, 2, 3, 4, 5, 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 83లో గెలిచిన తర్వాత మళ్ళీ 85లో ఓడిపోయినారు. 6 సార్లు గెలిచారు, 6 సార్లు ఓడిపోయినారు కూడా. అంటే ప్రస్థానం ఏ విధంగా అంటే అక్కడ జగిత్యాల నుంచి చాలామంది నాయకులు వచ్చారు. ఎల్ రమణ, తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షులుగా ఉన్న వ్యక్తి, మంత్రిగా ఉన్న వ్యక్తి ఎల్ రమణ కూడా జగిత్యాల నుంచి వచ్చిన వ్యక్తి. రాజేశం గౌడ్ ఆయన మంత్రే. 85లో టీడీపీ తరఫున గెలిచి రాజేశం గౌడ్ మంత్రి అయ్యారు ఎన్టీఆర్ క్యాబినెట్లో. సో జగిత్యాల నుంచే 3 మంత్రులు ఉన్నారు. అంటే ఒక జగిత్యాల నుంచి ఎల్ రమణ రాష్ట్ర క్యాబినెట్లో ఉండే, చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో. తర్వాత కరీంనగర్ ఎంపీగా కూడా ఎల్ రమణ 96లో గెలిచారు. సో 85లో ఓడిపోయారు, మళ్ళీ 89లో గెలిచారు, 94లో ఓడిపోయారు. 94లో తెలుగుదేశం పార్టీ ప్రభంజనంలో అప్పుడు ఓడిపోయారు. అప్పుడు ఎల్ రమణ టీడీపీ టికెట్ మీద గెలిచారు. సో 96లో ఏమైందంటే ఎల్ రమణ కరీంనగర్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా పోటీ చేసి అప్పుడు ఎలక్షన్స్లో గెలిచారు. సో ఆ తర్వాత వచ్చిన బై ఎలక్షన్స్లో 96లో అప్పుడు ఎల్ రమణ చేతిలో ఎల్ రమణ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయ్యారు కాబట్టి జీవన్ రెడ్డి అప్పుడు బై ఎలక్షన్స్లో పోటీ చేస్తే మళ్ళీ జీవన్ రెడ్డి గెలిచారు 96లో. మళ్ళీ 99లో, 2004లో వరుసగా 2 సార్లు విజయం సాధించారు. 2006-07 2 సార్లు కరీంనగర్ పార్లమెంట్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా పోటీ చేశారు కేసీఆర్ మీదనే, రాజశేఖర్ రెడ్డి సూచన మేరకు. 2006లో 2 లక్షలతో ఓడిపోయారు. బట్ 2007లో మాత్రం 15 చాలా దగ్గరకు వచ్చారు. 15,000 ఓట్లతోనో 20,000 ఓట్లతోనో జీవన్ రెడ్డి మీద కేసీఆర్ గెలుపొందారు కరీంనగర్లో సెకండ్ టైం కంటెస్ట్ చేసినప్పుడు. సో ఆల్మోస్ట్ కేసీఆర్ను ఓడించినంత పని అప్పుడు చేశారు. 2009లో మళ్ళీ మహాకూటమి ఆధ్వర్యంలో, మహాకూటమి ప్రభంజనంలో వైఎస్ రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో కొంతకాలం జీవన్ రెడ్డి R&B మినిస్టర్ పోర్ట్ఫోలియో కూడా చేశారు, రెండోసారి మంత్రి పదవి. సో మళ్ళీ 2009లో ఓడిపోయారు. 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తొలిసారి జరిగిన ఎన్నికల్లో గెలిచారు. కొంత రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి 2010-11లో కొత్త పార్టీ పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డికి సింపథైజర్గా కూడా ఉన్నారు ఆయన. రాజశేఖర రెడ్డికి సన్నిహితుడు అయిపోయారు కేసీఆర్ మీద పోటీ చేయడం తెలంగాణ ఉద్యమంలో ఆ సందర్భంలో. సో జగన్మోహన్ రెడ్డితో కూడా కొంత అటాచ్మెంట్ కూడా ఉండే, కొంత టిల్ట్ జగన్మోహన్ రెడ్డి వైపు అయ్యారు 2010-11లో. బట్ ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారో అప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వైపే చూశారు. 2014లో మళ్ళీ గెలిచారు. కానీ 2014లో మొత్తం ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ స్వీప్ చేసింది. ఒక్క సీటు బీఆర్ఎస్ ఓడిపోయింది, అది జగిత్యాల సీటు.
జగిత్యాలలో జీవన్ రెడ్డి అప్పుడు కేవలం ఎంత 8,000 ఓట్లతో కేవలం 8,000 ఓట్స్తో జీవన్ రెడ్డి గెలిచారు సంజయ్ కుమార్ మీద, ఇప్పుడున్న ఎమ్మెల్యే మీద. కానీ 2019లో మళ్ళీ జీవన్ రెడ్డి సంజయ్ కుమార్ మీద పెద్ద మెజార్టీతో ఓడిపోయారు. సంజయ్ కుమార్ 65,000 ఓట్ల మెజార్టీతో జీవన్ రెడ్డి మీద గెలిచారు. 24లో మళ్ళీ ట్రయాంగిల్ కంటెస్ట్ నడిచింది. సంజయ్ కుమార్ ప్లస్ బీజేపీ నుంచి బోగస్ శ్రావణి, ఆమె అంతకుముందు బీఆర్ఎస్ ఉండే జగిత్యాల మున్సిపల్ చైర్మన్. ట్రయాంగులర్ కంటెస్ట్లో జీవన్ రెడ్డి మళ్ళీ దాదాపు 19-20,000 ఓట్లతో సంజయ్ కుమార్ చేతిలోనే ఓడిపోయారు. సంజయ్ కుమార్ వరుసగా 2వ గెలుపొందారు జీవన్ రెడ్డి మీద. సో జీవన్ రెడ్డి వర్సెస్ సంజయ్ కుమార్ 3 సార్లు పోటీ నడిచింది. 3 సార్లు ఒకసారి జీవన్ రెడ్డి గెలిస్తే 2 సార్లు సంజయ్ కుమార్ గెలిచారు. బోగస్ రావణి చాలా ఎక్కువ ఓట్లు వచ్చాయి, 42,000 ఓట్లు వచ్చాయి. సో దానివల్ల అంటే బీజేపీకి మిగతా చోట్ల అన్ని ఓట్లు రాలేదు. బట్ జగిత్యాల కొరుట్ల అరవింద్ పోటీ చేశారు, జగిత్యాల బోగస్ రావణి పోటీ చేయడం. ట్రయాంగులర్ కంటెస్ట్ అయ్యేసరికి యాంటీ ఇన్కమెన్సీ ఓట్లు అన్నది చీలిపోయింది. బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఉన్న ఓట్లు బీజేపీకి కూడా బాగుపడడంతో జీవన్ రెడ్డి అక్కడ గెలవలేకపోయారు. గెలిస్తే డెఫినెట్గా మంత్రి అయ్యేవాళ్ళు జీవన్ రెడ్డి. ఎందుకంటే అయితే మధ్యలో ఒకసారి చెప్పాలి, ఇప్పుడు 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు కదా, ఒక్కసారి అట్లాగే ఓడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. 1985లో ఓడిపోయినారు, 94లో ఓడిపోయినారు 2 సార్లు, నెక్స్ట్ 2009లో 3 సార్లు ఓడిపోయారు, 19లో ఓడిపోయారు 5వ, మళ్ళీ 2024లో 6 సార్లు గెలిచారు, 6 సార్లు ఓడిపోయారు. ఒకసారి ఎమ్మెల్సీగా గెలిచారు 2019లో. ఓడిపోయిన వెంటనే 2020లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఈ గ్రాడ్యుయేట్ ఎన్నిక వచ్చింది. దానిలో జీవన్ రెడ్డి పోటీ చేసి ఫస్ట్ రౌండ్లోనే 50% మెజారిటీతో, అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద గ్రాడ్యుయేట్లో చాలా వ్యతిరేకత ఉండే. బీఆర్ఎస్ అధికారికంగా క్యాండిడేట్ పెట్టినట్టు చేసింది. మామిళ్ళ దశరథం గౌడని గ్రూప్ 1 ఆఫీసర్కి ఇండైరెక్ట్గా మద్దతు ఇచ్చారు. బట్ ఆ 65,000 ఓట్లతో జగిత్యాల్లో ఓడిపోయిన 2019లో 65,000 ఓట్లతో జగిత్యాల్లో ఓడిపోయిన వితిన్ 6 మంత్స్లోనే, వితిన్ 6 మంత్స్ కూడా కాలేదు, 3-4 నెలలలోనే ఆయన 4 జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గెలిచారు. 65,000తో ఓడిపోయినారు, మళ్ళీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచారు. అంటే ఓటర్ తీర్పు ఎట్లా ఉంటుందో మీరు అర్థం చేసుకోండి. ఒకసారి ఓడిపోతే వెంటనే ఓటర్ కూడా సింపతి వచ్చేస్తుంది. జగిత్యాల్లో ఒక అసెంబ్లీలో ఓడిపోతే 4 జిల్లాల గ్రాడ్యుయేట్ ఎన్నికలు ఆయన గెలిచారు. సో ఓటర్ తీర్పు ఆ విధంగా ఉంటుంది. అట్లాగే పార్లమెంట్ ఎన్నికల్లో 2006లో పోటీ చేశారు, 2007లో పోటీ చేశారు, ఓడిపోయారు కేసీఆర్ మీద. మొన్న 3rd టైం పార్లమెంటు సీటు ఓడిపోయారు. ఎప్పుడు 2024 పార్లమెంట్ ఎలక్షన్స్లో నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసి ధర్మపురి అరవింద్ మీద ఓడిపోయారు. ఇప్పుడు జీవన్ రెడ్డి వాదనేమో నేను పార్టీకి 42 సంవత్సరాలు ఉన్నాను, నన్ను కాకుండా సంజయ్ కుమార్ను తీసుకొని అన్యాయం చేస్తున్నారు, ఇక్కడ ఫిరాయింపు ఎమ్మెల్యేని తీసుకున్నారు, వేరే పార్టీ ఎమ్మెల్యేని తీసుకోవాల్సిన అవసరం ఏంది, ఇది కాంగ్రెస్ పార్టీ రూల్సా, ఎథిక్సా, పైగా ఆయనకే మొత్తం పెత్తనం ఇచ్చేశారు. జగిత్యాల అంటే జీవన్ రెడ్డి, జీవన్ రెడ్డి అంటే జగిత్యాల. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా, జగిత్యాల అంటే జీవన్ రెడ్డి, వేరే వాళ్ళు ఎవరు కాంగ్రెస్ లేరు అనడానికి నేను కారణం చెప్తాను. మొన్న 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దరఖాస్తులు తీసుకుంది. మీరు ఎవరెవరు పోటీ చేస్తారు, ఏ కాన్స్టిట్యున్సీ అని ఎవరైనా తీసుకోవచ్చు. అభ్యర్థులు కాన్స్టిట్యున్సీ నుంచి దరఖాస్తులు తీసుకుంది. అన్ని కాన్స్టిట్యున్సీస్ నుంచి ఒకళ్ళకంటే ఎక్కువ పోటీలో ఉన్నారు. అంటే ఈవెన్ ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటీ చేసే దగ్గరైనా, మధురలో బట్టి విక్రమార్క పోటీ చేసే దగ్గరైనా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గర పోటీ చేసే దగ్గరైనా కాంగ్రెస్ పార్టీ దగ్గర మేము పోటీ చేస్తామని చెప్పి అప్లికేషన్ పెట్టుకున్నారు. కానీ రాష్ట్రంలో 2 ప్లేస్లలో అప్లికేషన్ పెట్టుకోలేదు. 2 ప్లేసులు ఏంటో చెప్పండి, మీరేమైనా చెప్పగలరా? ఒకటి కొడంగల్, రేవంత్ రెడ్డి పోటీ చేసిన దగ్గర ఎవరు అప్లై చేసుకోలేదు. అంటే మిగతా చోట్ల మా కాంగ్రెస్ టికెట్ కావాలని చాలామంది అప్లై చేసుకున్నారు. అంటే పోటీ లేదు. ఇంకా కాంగ్రెస్ అంటే అక్కడ కొడంగల్లో రేవంత్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి, 2వ ప్లేస్ జీవన్ రెడ్డి జగిత్యాల. అంటే జగిత్యాల్లో ఇంకా కాంగ్రెస్ అంటే ఇక వేరే పేరు లేదు. జీవన్ రెడ్డి మీద అప్లికేషన్ పెట్టుకున్నా, లేదా కొడంగల్ రేవంత్ రెడ్డి మీద అప్లికేషన్ పెట్టుకున్నా, నేనుండగా టికెట్ అడుగుతావా అని అంత క్యాడర్ అంతగా భయపడే విధంగా
లాస్ట్లో 2 నియోజకవర్గాలు ఉన్నాయి 119 నియోజకవర్గాల్లో. ఒకటి కొడంగల్, రెండోది జగిత్యాల. మిగతా అన్ని చోట్ల అప్లికేషన్ పెట్టుకున్నారు. మంతని శ్రీధర్ బాబు ఉన్న దగ్గర అప్లికేషన్ పెట్టుకున్నారు. నల్గొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇప్పుడున్న మంత్రులు అందరి దగ్గర అప్లికేషన్స్ పెట్టుకున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. అంటే మీరు కాకపోతే మాకు ఇవ్వండి అని చెప్పి అప్లికేషన్ పెట్టని ప్లేసులు 2 ఒకటి కొడంగల్, రెండోది జగిత్యాల. ఇప్పుడు అంత తిరుగులేని నేతగా ఉండి 6 సార్లు ఎంపీగా 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 6 సార్లు ఓడిపోయి 3 సార్లు పార్లమెంట్ ఓడిపోయి 1 సారి ఎమ్మెల్సీగా గెలిచి అంటే ఇంత ఉన్న వ్యక్తికి అంత తిరుగులేని నేతకు తీసుకొచ్చి ఇప్పుడు సంజయ్ కుమార్ ఇవ్వడంతో ఆయన ఒక రకమైన పాలిటిక్స్ ఎంజాయ్ చేశారు 84 నుంచి ప్రివిలేజ్. ఈ 42 సంవత్సరాలు ఆ విధంగా ఒక్క జగిత్యాల కాదు ఉమ్మడి కరీంనగర్ జిల్లాను శాసించారు.